రాజ్మాతోటి మనం ఒక కర్రీ చేసుకుంటున్నాము. దీనికి మనం ఉల్లిపాయలు కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ లేకుండా చేసుకుంటున్నాము. దీనికి కావాల్సిన ఒక కప్పు రాజ్మాకి ఉడకబెట్టి ఫస్ట్ నానేసి ఉడకబెట్టి ఆ నీళ్ళని తీసి పక్కన పెట్టుకుందాం. పెరుగులో పసుపు, శొంఠి, ధనియాల పొడి, జీరా పౌడరు, కారం, పసుపు కలిపి పక్కన పెట్టుకుందాము. అది మసాలా ఫస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత సోంపు, కసూరి మేతి, మెంతులు, ఇలాచి, దాల్చిన చెక్క, ఎండుమిర్చి, మిరియాలు వీటిని డ్రై రోస్ట్ చేసుకుని మసాలా పక్కన పెట్టుకుందాం. పెట్టుకొని ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. దీనికి 4 చెంచాల నెయ్యి అవసరమవుతుంది. ఆ ప్రాసెస్ స్టార్ట్ చేస్తాం రండి. ఇప్పుడు ఏం చేసాము, పెరుగులో మసాలా వేసాం కదా, ఇవి కారం అవన్నీ నెయ్యి కాగానే దాన్ని వేసేసాము. వేసి ఒక్క నిమిషం ఇట్లా తిప్పుకుందాము. పెరుగు విరగకుండా ఉంటుంది. చెయ్యి ఆపకుండా తిప్పుతూ ఉంటే పెరుగు ఒక్కోసారి ఏమవుతుంది, వేడి వేయగానే వేడికి విరిగిపోతుంది. విరగకుండా తిప్పుకుంటూ వేస్తే విరగదు. రాజ్మా మనం జీలకర్ర వేగిన తర్వాత రాజ్మా వేసేసాం కదా, వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు మూత పెట్టి వదిలిపెట్టాము. రాజ్మా ఉడికించుకున్న నీళ్లు కొద్దిగా పోసి ఫస్ట్లో మనం మసాలా చేసుకున్నాం కదా, సోంపు, మిరియాలు, మెంతులు వేయించుకొని డ్రై రోస్ట్ చేసుకుని ఆ మసాలా వేసాము. మూత పెట్టి ఒక 10 నిమిషాలు వదిలిపెడితే సన్నటి సగం మీద, అవసరమైతే పొయ్యి ఆర్పుకుందాం, మళ్ళీ పొయ్యి అంటించుకొని సన్నటి సగం మీద 10 నిమిషాలు ఉడికించుకుందాం. మూత పెట్టి 10 నిమిషాలు ఉడికించాం కదా. ఉడికిన తర్వాత ఏం చేసాము, కసూరి మేతి మళ్ళీ వేసాము, కొద్దిగా గరం మసాలా, ఉప్పు వేసేసి దింపేసుకుందాం. ఉడికింది, మంచిగా అయిపోయింది. అవసరమైతే కనుక మనం రాజ్మా ఉడికించుకున్నటువంటి నీళ్లు ఒక 1/2 కప్ వేసుకుని దింపేసుకుందాం. చూసారు కదా, పూర్తి అయిపోయింది. పైనుంచి కొత్తిమీర వేసుకున్నాము. వేడివేడి అన్నంలో చపాతీ, దోశ, జీరా రైస్ సూపర్ ఉంటుంది అన్నిట్లలోకి. రైట్, ట్రై చేయండి, తిని చూడండి. తిని చూసిన తర్వాత రుచి ఎలా ఉందో కామెంట్ చేయండి. మరో మంచి వంటతో మళ్ళా కలుద్దాం. థ్యాంక్స్.